दर्शनम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। नारायणाय नलिनायक लोचनाय नामावशेषित महाबलि वैभवाय नाना चराचर विधायक जन्मदेश नाभीपुटाय पुरुषाय नमः स्वास्मै। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ब्रह्मा मुरारी त्रिपुरांतकश्च भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ఈ రోజు తెలంగాణ సిద్ధాంతి జ్యోతిష సమ్మేళనాన్ని దర్శనం శర్మ ప్రయత్నించి మిమ్మల్ని ఆహ్వానం చేసి మన వర్గం చంద్రశేఖర సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మంచి సభ జరిగింది। ఈ సభ ద్వారా తెలంగాణ సంబంధించిన వేద ధర్మ శాస్త్ర విషయం యొక్క ప్రచార ప్రసార విషయాన్ని తెలుసుకున్నాం। మీ అందరితో కలవటం చేత అంటే కొందరే సమయం కొద్దీ కొందరే మాట్లాడగలిగినారు, కొద్దిసేపే మాట్లాడగలిగారు, కానీ ఒక పరిచయం అనేది ఏర్పాటు చేశారు। చంద్రశేఖర సిద్ధాంతి అండ్ దర్శనం శర్మ వీరి యొక్క ప్రయత్నం ఇది। అనేక అభిప్రాయాలని ఇక్కడ మాట్లాడిన వారు వ్యక్తం చేసినారు। అంటే ఈ ప్రాంతంలో తెలుగు భాష ప్రచారంకి కష్టం ఆ రోజుల్లో ఎలా ఉండేది నుంచి ప్రారంభించి అంటే ఒక పుస్తకం తయారు చేసినా అది మా వరకే పెట్టుకున్నామని కూడా ఒక చెప్పినాను। ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాకు ఉండే ఒక పరిస్థితి, కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినా కూడా ఈ రోజుకి పుస్తకం అనేది ముఖ్యమనేది ఉన్నది। సప్రమాణం అప్రమాణం దాని గురించి ఇద్దరు మాట్లాడారు। ఒక మహిళా మాట్లాడారు ఈయన పరిస్థితులను బట్టి ఉంటుందని, అంటే ప్రజల యొక్క ఆసక్తి, తర్వాత కొందరు మేము శాస్త్రీయంగా చదువుకున్నా డిగ్రీలు తెచ్చుకున్నాము, అది ఒకరిద్దరు చెప్పారు।
అంటే మీ భావాలన్నీ తెలుసుకునే అవకాశం ఈ సభ ద్వారా వచ్చింది. పరిస్థితి అంటే ఆయనకి చాలా బాగా తెలుసు. ఈయనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కంచిలో వర్గ వ్యాయామాలు సిద్ధాంతాలు చెప్తూనే ఉంటారు అక్కడక్కడ. అక్కడికి తీసుకురావాలనుకున్న వాళ్ళ సంకల్పం ఇక్కడే అమ్మవారికి కటాక్షంతో ఇక్కడే మీకు అందరికీ అవకాశం కలిగింది. అంటే నిన్న కొందరితో మాట్లాడుతూ మనం చెప్పినాం, కంట్రీ దేశం అనేది ముందుకు వెళ్తున్నది, అంటే వికాసం వస్తున్నది. కానీ కల్చర్ అనేది వెనక వెళ్తుంది. ఇది ఈరోజు దేశంలో ఉండే పరిస్థితి. కొత్తగా రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, బ్రిడ్జి పైన బ్రిడ్జి కడుతున్నారు, రోడ్డు పైన రైలు వెళ్తుంది. అన్ని సౌకర్యాలు భౌతికపరమైన స్వర్గాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. కానీ ధార్మికమైన స్వర్గాన్ని మనం నిర్మాణం చేయాలి. స్వర్గం అంటే అది సాధారణంగా వచ్చేది కాదు. ఇంద్రుడికి శతక్రతువు అని పేరు. శాతకృత పదలాభో ప్రతిలభువు అంటారు. అంటే 100 యాగాలు చేస్తేనే ఆ ఇంద్ర పదవి వస్తుంది. ఐదో వచ్చి అది వెళ్ళి ఏదో కుర్చీలో కూర్చునే పదవి కాదు. ఇంద్ర పదవి అంటే అది ఐదో పదవి. ఆయన వర్షానికి అధిపతి, అంటే నీరుకు అధిపతి. అందరికీ నీరు ఇప్పించాలి. అంటే 100 యాగం చేస్తేనే అందరికీ నీళ్లు ఇప్పించే శక్తి ఆయనకు వస్తుంది. ఆ 100 యాగం చేయటానికి బ్రహ్మదేవుడు ఒకసారి ప్రయాగ్ అనే ఊరికి వెళ్ళారట. తీర్థరాజు ప్రయాగ్, అలహాబాద్ వెళ్తే అప్పుడు అశరీరి వాక్కు వచ్చింది, మీరు 100 యాగాలు చేయాలంటే చాలా కష్టము, మీరు కంచికి వెళ్ళి యాగం చేయండి, అప్పుడు ఒక యాగం చేసినా 100 యాగ ఫలితం వస్తుందని అశరీరి వాక్కు వస్తే, దైవ వాక్కు వస్తే ఆయన కంచికి వచ్చి ఆ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ యాగం చేశారు. ఆ యాగకుండం నుంచి ఉద్భవమైన వారే విష్ణు కంచి వరదరాజస్వామి. వపా పరిమళ ఉల్లాసి వాసిత అధర పల్లవం ముఖం వరదరాజస్య మందస్మిత ఉపాస్మహే. ఎలా ఈ పుత్రకామేశ్వరి యాగం చేసినప్పుడు యాగకుండం నుంచి పాయసం పరమాన్నం తీసుకుని భగవంతుడి యొక్క ప్రసాదం భగవంతుడు అందించారు. అలా యాగకుండం నుంచి బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆహుతిని ఆయన స్వీకారం చేసి భక్తులకి అనుగ్రహిస్తుంటారు. ఆహూయ వరద అంటారు. అంటే వచ్చిన వాడికి అనుగ్రహం చేయటం లేదు, రప్పించి అనుగ్రహం చేయటం. అలా వరదరాజస్వామి ఒక గొప్పతనం అది. అలా ఇంద్ర పదవి అనేది 100 యాగాలు చేస్తే వస్తున్న పదవి. ఈ జ్యోతిషం అనే విషయానికి వచ్చినప్పుడు జ్యోతిషం నేత్రం వచ్చేది. మన ధర్మం వేద ధర్మం, సనాతన ధర్మం. అపౌరుషేయమైన వేదాలే మనకు ప్రమాణం. ఆతంత్రిసి ఈ వేదాన్ని నమ్ముకున్న సమాజం మన సమాజం. హైందవ సమాజం అనేది వేదానికి నమ్ముకున్న సమాజం. ఇప్పుడు మాట్లాడుతూ ఒక ఆయన చెప్పారు, శృతి స్మృతి పురాణానికి విరుద్ధం లేకుండా అది అనుమతమైన విషయాన్ని చెప్పారు. అలా ఏ కార్యక్రమం చేసినా ఒకటి శృతి స్మృతి పురాణ ప్రతిపాదితంగా ఉండాలి, దాంట్లో చెప్పిన విషయంగా ఉండాలి, లేకపోతే దానికి విరుద్ధం లేని విషయంగా ఉండాలి. ఆ దేశాచారం కావచ్చు, ఇంకేనా పెద్ద మహాత్ములు చెప్పిన విషయం కావచ్చు,
ప్రమాణమా అప్రమాణమా అనేటప్పుడు నిర్ణాయకంగా నిర్ధారణం చేసేదానికి శృతి స్మృతి పురాణాన్ని మనం ఆధారంగా పెట్టుకున్నాం. అలా ఈ భారతీయ సమాజం అనేది వేదాన్ని గౌరవిస్తూ శాస్త్రాన్ని నమ్ముతూ సాత్వికమైన పద్ధతిలో 16 సంస్కారాలు 40 సంస్కారాలు ఏమున్నాయో ఇవన్నీ షోడశ కర్మ అంటారు, 40 సంస్కారం అంటారు. ఈ సంస్కారాలన్నీ చేస్తూ పవిత్ర సమాజంగా తయారైంది. ఈ పవిత్రమైన సమాజంలో ఎక్కడెక్కడ ధర్మాన్ని కాపాడేదానికి అవకాశం వచ్చిందో అక్కడక్కడ ఆ ధర్మాన్ని కాపాడారు. ఉత్తర దేశంలో ఇంత పెద్ద జనాపాటి ఇంత విస్తారంగా మనకి ప్రచారం కలిగి మనం చూడటం అరుదుగా ఉండదు. అంటే కారణం ఏమంటే అక్కడ హిందువులు చెప్పుకోవడమే పెద్ద కష్టమైంది ఒక కాలంలో. ఆ చరిత్ర కారణాలన్నీ మీకు బాగానే తెలుసు, అది తెలంగాణ వాళ్ళకి ఇంకా బాగానే తెలుసు. అది అలా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక ధర్మాన్ని కాపాడారు. కొందరు ఉపవాసము అనేదాన్ని ముఖ్యంగా పెట్టుకున్నారు, వ్రతాలు ముఖ్యమనుకున్నారు. కొందరు భజన నామ సంకీర్తనం ముఖ్యమనుకున్నారు. కొందరు మూర్తి పూజ అని కొందరు ముఖ్యంగా అనుకున్నారు. కొందరు వేద పఠనం పారాయణం ముఖ్యమనుకున్నారు. కొందరు హోమాలు ముఖ్యమనుకున్నారు. కొందరు యోగ కర్మ కౌశలం యోగ శాస్త్రం ముఖ్యమనుకున్నారు. కొందరు ధ్యానం చేస్తే చాలా అనుకున్నారు. ఎక్కడెక్కడ ఏది మిగిలిందో ఏదో పట్టుకున్నారు. ఈ సనాతన ధర్మంలో పేర్లు అయితే ఉన్నాయి, చతుర్వేది, వాజపేయి, దీక్షిత్, పాఠక్ అంటే ఉన్నాయి, సంకీర్ణంగా ఉన్నాయి. హోత అంటే ఋగ్వేదం మంచిగా చదువుకున్న యజ్ఞయాగాలు జరిపిస్తున్న వ్యక్తి. ఆ ఒరిస్సాలో ఆ పేరుంది హోత. షడంగి అని పేరుంది, శతపథి అని పేరుంది, ఉద్గాత అని పేరు కూడా ఉన్నది. ఏదో పేరేమో మిగిలింది. అంటే ఒకనొక సమయంలో ఈ దేశంలో ఇంత పెద్దగా చదువుకున్న వాళ్ళు ధర్మ ప్రచారం చేశారని మనం తెలుసుకోవచ్చు. దానికి ఏదో ఒక చిహ్నాలు కొన్ని కనిపిస్తాయి. అది అంటే ఈ వాజ్పేయి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడే మన జయంతి సరస్వతి స్వామి వారు ఇక్కడే స్వరాజ్య ప్రెస్లో ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చారు. అప్పుడు స్వామి గారు భవిష్యత్ ప్రధానమంత్రి ఆయన కూడా వచనే కా దరిద్ర తాని ఆయన చెప్పారు. మేము గట్టిగా అది వాజపేయి ఎలా రాయాలి అంటే, వాజపేయి యాగం చేస్తే పీఠం తరఫు నుంచి తెల్ల గోడుకు పంపిస్తాం. ఇప్పుడు కూడా నెల రోజుల ముందు శ్రీరంగంలో ఒక ఆయన వాజపేయి యాగం చేశారు. దానికి ఒక మర్యాదగా ఇక్కడ మఠం నుంచి వెళ్ళి వాళ్ళకి శ్వేతక్షత్రం, అది గౌరవం. అంటే ఈ దేశంలో ధర్మాన్ని ఆచరించే వాడిని శాసనం కానీ సమాజం కానీ గౌరవిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అలా ఈ జ్యోతిషం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయము. అంటే ఏదో సరైన ఉదాహరణ కాకపోవచ్చు, కానీ మీరు వారం రోజులే బతుకుంటారంటే ఆయన ఏదో భాగవతం చదివారు, అది ఆ కాల సమయ నిర్ధారణ ఉన్నారే. ఈ భాగవతం మనకి ఇప్పుడు వచ్చింది, ఆ భాగవతాన్ని మనం వింటూ ఉంటాం. అంటే ఆ సమయం కారణం చేత ఆ భాగవతం మనకి వచ్చింది. అలా సమయం గురించి ఆయన చెప్పకపోతే ఈ భాగవతం వచ్చి ఉంటుందో తెలియదు మనకి. అది ఏం పర్వదంతం అని చెప్తారు. ద్వైపాయము నిరాకార ఆదిభావ పుత్రేతి తన్మయతయ సర్వోభినేతు సర్వభూత హృదయం అని మానవస్మి అని చెప్పారు. ఆ సమయ నిర్ధారణ గురించి చాలా ఇప్పుడు రీసెర్చ్ అనేది జరుగుతున్నది. విదేశం వాళ్ళు కూడా ఈ జ్యోతిషం గురించి వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తున్నారు.
సర్వమత సామరస్యం చేయడానికి ఈ జ్యోతిషం అనేది కూడా ఒక ముఖ్య ఉపకారకంగా ఉంటుంది. ఇప్పుడు మనుషులందరినీ కూడా కలపాలంటే మీరు భాష చేత కలపగలుగుతారా, లేదు గుడి ద్వారా చేస్తారా అంటే శివుడి గుడికి శివశైలు వస్తారు, విష్ణువుడికి వైష్ణవులు వస్తారు, ఆగుడికి అమ్మవారి గుడికి శాక్తేయులు వస్తారు, అన్ని చోటకి ఎవరైనా వస్తారంటే అది జ్యోతిషం. అందుకని విశ్వవ్యాప్తంగా సమైక్యత కోసం ఈ రాష్ట్ర రాష్ట్ర సమైక్యత కాదు, విశ్వవ్యాప్తంగా సమైక్యత కోసం ఉపయోగపడే ఒక సాధన, ఒక విజ్ఞానం, ఒక సంస్కృతి ఏదైనా ఉంటే అది ప్రప్రథమంగా మనం చెప్పాల్సింది జ్యోతిషం. అలా విశ్వశాంతికి ఉపయోగపడే విషయం ఈ జ్యోతిషం. దాంట్లో సమైక్యత కోసం ఇప్పుడు ఈ సిద్ధాంతి దర్శన సినిమా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోకం యొక్క సమైక్యతకు ఉపయోగపడే ఈ సిద్ధాంతం అనేది సమైక్యంగా అందరూ కూర్చుని సరిగా చెప్తే అది ప్రభుత్వాలు వింటారు, దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని వీళ్ళు అంటే ఈరోజు చంద్రుడు కనిపిస్తాడు నేను కనిపించలేదు అనేది చూసి కొందరు చెప్తే దాన్ని బట్టి ఆ ప్రభుత్వం అనేది సెలవిస్తారు. అది లోక వ్యవహారంలో మనం చూస్తున్నాం. ఈరోజే ఆ ఫలానా నోము అని చెప్తే అది వింటారు. అది అక్కడ ఉండేవాళ్ళు ఆ స్థానికంగా ఉండే వాళ్ళు చెప్తే చేస్తారు, కాదు వాళ్ళు చెప్తే చేస్తారు. అలా ఉన్నప్పుడు సిద్ధాంతి అందరూ కూడా కలుసుకుని ఈ సరైన నిర్ణయాలు అంటే వారి యొక్క అభిప్రాయానికి విరుద్ధం లేకుండా, శాస్త్రానికి విరుద్ధం లేకుండా ఒక సమన్వయ పద్ధతిలో శాస్త్రీయమైన నిర్ణయాలు చెప్తే ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని మీరు ప్రత్యక్షంగా మీరు నిరూపణ చేసినారు ఇక్కడ. అందుకని ఇలాంటి దేశ ఆచారాలు ఏముంటాయో దాన్ని కూడా గౌరవిస్తుంది. అంటే దేశాచారాలను కూడా గౌరవించాలి. ధర్మశాస్త్రంలో చెప్పినప్పుడు పెద్ద వయసు పతివ్రత సువాసినుడు ఏం చెప్తారో దాన్ని కూడా కనుక్కోండి అన్నాం. అంటే సరైన పుస్తకం దొరికినప్పుడు, సరైన వివరాలు దొరికినప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది కూడా మీరు వినుకోండి అని ఒక మాట ఉన్నది. అలా ఆచారం కూడా ముఖ్యమే. అయితే ఆచారానికి వేదశాస్త్రానికి ఏం సంబంధం అనేది కూడా మనం చూసి చెప్పాలి. అంటే మధ్యలో వచ్చిన విషయాల్లో స్పష్టత రావాలంటే కొంచెం పరిశీలన అనేది అవసరం. ఈ జ్యోతిషం నేత్రం వచ్చేది ఇప్పుడు ఇంటగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. సైన్స్ లోపల ఇంటగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చిన నెట్వర్క్ అంటారు వాళ్ళు. అలా మన శాస్త్రంలో కూడా ఇప్పుడు ఆయుర్వేదం తీసుకోండి. ఈ ఆయుర్వేదం అంటే రైతులకి అది నేర్పించాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు మహబూబ్ నగర్లో అది ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఇప్పుడు శిల్పం అని ఉంటే ఆర్కిటెక్చర్ అండ్ శిల్పం, ఇప్పుడు జ్యోతిషం అంటే గణితం, ధర్మశాస్త్రం, ఇంకా కామ్య ప్రయోగాలు, ఇలాంటి ఒక్కొక్కటి నాలెడ్జ్కి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి ఒక సమన్వయమైన ఒక వేదిక, సమన్వయం చేయడానికి ఒక వేదిక కావాలి. అలా మన కంచి స్వామి వారు ఆ రోజుల్లో ఇక్కడ సెకండ్రాబాద్లో చేశారు ఒక సభ 1968. అప్పుడు ఇప్పుడే మొన్న ఒక గుడికి వెళ్ళి వచ్చాం కొన్ని రోజులు, వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ స్కందగిరి పక్కన. అక్కడ చూసినాం శిలా వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట 9/6/1968లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ విగ్రహ ప్రతిష్ట చేశారని అది చూసి వచ్చినాము. ఇప్పుడు అదే ఆ జీర్ణోద్ధారణ కార్యక్రమం అని చెప్పారే అది ఆ గుడి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సెకండ్రాబాద్కి వచ్చినప్పుడు వ్యాస భారత శిల్ప కళాది సదస్సు అని ఒక సభ నిర్వహణ చేశారు. దాంట్లో ఈ ఆర్కియాలజీ చదువుకున్న వాళ్ళు, పురాతత్వ శాస్త్రవేత్త, శైవాగమం, వైదికాగమం,
వైష్ణవ పాంచరాత్ర వైఖానస ఆగమం, స్థాపత్యం, శిల్పి, వీరందరినీ ఒక చోట కూర్చోబెట్టారు. ఒక చోట కూర్చోబెట్టి పరస్పరం వారికి విరోధం లేకుండా సమన్వయం చేసి అందరినీ గౌరవించి ఈ దేవాలయ వ్యవస్థ అనేది సక్రమంగా జరగాలి. దానికోసం ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు. చాలా రోజులకి ఇక్కడ ఉండేది ఒక నటరాజ స్వామి ఇది ఉండేది కోత స్వరాజ్ గారిలో. ఆ సభ కోసం అప్పుడు ఏర్పాటు చేసిన శిల్పం అది నటరాజ స్వామి బింబం అది, సుధా బింబం అది. అలా ఇప్పుడు మనం ఇండియన్ సైన్స్ ఏదైతే ఉన్నదో, ఆయుర్వేదం కావచ్చు, సంగీత శాస్త్రం కావచ్చు, జ్యోతిష శాస్త్రం కావచ్చు, వాస్తు కావచ్చు, ఏమేమి శాస్త్రాలు ఉన్నాయో భారతీయ విజ్ఞానం అన్నిటికీ కూడా ఒక సమన్వయ పద్ధతిని మనం చేస్తే అది వాళ్ళ వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఎందరో చెప్పారు మాట్లాడిన వాళ్ళు, మేము ఉద్యోగ రీత్యా వెళ్ళిపోయినాము, కానీ ఇది మా కుటుంబం సంబంధించిన విషయం, అందుకని ఇది సేవ కింద మేము చేస్తున్నామని చెప్పారు. అలా కాపాడుతూ వచ్చినారు. అంటే వృత్తి కోసం వారు వేరు విషయానికి వెళ్ళిపోయినా, ఉద్యోగానికి వెళ్ళిపోయినా, వ్యాపారం చేసినా ఈ శాస్త్రాన్ని కాపాడాలనే ఒక ప్రేమ, శ్రద్ధ కారణం చేత ఈ వంశపారంపర్యమైన ఈ జ్ఞాన రాశిని, కోశాన్ని, ట్రెషరీ, ఈ కోశాన్ని కాపాడే సేవలు చేశారు. లేకపోతే అప్పట్లో అంటే రాజ్యం, ప్రభుత్వం అని చూసినప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితిని చెప్పినారు. 400 సంవత్సరాలు మీ యొక్క ఇబ్బందులు అని. ఈ ఇబ్బంది మధ్యలో గౌరవించేవాళ్ళు లేరు, సత్కారం చేసేవాళ్ళు లేరు, ప్రచారం చేసేదానికి కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ రోజుల్లో చేసేది విషయం లేదు. ఈరోజు పిలుస్తారు, కొండలో మంచి భవనం కట్టి వేద పాఠశాల 2 ఏళ్ళు పిలుస్తారు, వర్గంలో నమస్కారం లేదు వేరు. ఆ రోజుల్లో ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా వచ్చి ఇప్పుడు సేవా సమితి, జగద్గురు సేవా సమితి అని పెట్టుకుని అన్ని మంచిగా చేస్తారు. ఇప్పుడుండే సౌకర్యాలు, ఇప్పుడుండే అభిమానాలు వేరు. ఆ కాలంలో వారి కుటుంబంలో కాపాడారు కనుక ఈరోజు మనం ఇంకా చూడగలుగుతున్నాము. అందుకని వారి యొక్క పరిశ్రమాన్ని, వారి యొక్క సేవా తత్పరతని కూడా ఈ తరంలో ఉండే వారిని గౌరవిస్తూ మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ అనేకత్వం గురించి ఒక ఆయన చెప్పాడు. అనేకత్వం అనేది ఏమి దోషం కాదు, శాస్త్ర రీతిగా చర్చలు అవసరమే, కానీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు ముందుకు తీసుకురాకుండా అది సమాజం అనే దృష్టితో ఈ శాస్త్రార్థాలు జరగాలి. ఎందుకంటే శంకరాచార్యులు కూడా శాస్త్రార్థం చేయడానికి మండల విశ్వవారి ఇంటికి వెళ్ళారు కదా. ఆయన సన్యాసి అయినా, ఆయన జగద్గురు అయినా, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఏ విద్యతే అని చెప్పి ఆయన జ్ఞాన ప్రచారం కోసం ఆయన స్వయంగా వెళ్ళి మండలేశ్వరు ఆయనతో, తర్వాత ఆయన సురేశ్వరాచార్య అయినారు, అది ఆయనతో శాస్త్రార్థం చేశారు. అంటే వారిద్దరూ కలిసినారు కనుక ఈ అద్వైత తత్వశాస్త్ర ప్రచారం ఇంకా విస్తృతంగా జరిగింది. అది శాస్త్రం కోసం ఆయన స్వయంగా కింద దిగి శంకరాచార్యులు వారిని కలుపుకొని అలా అద్భుతమైన సమన్వయాన్ని చేశారు. అంటే నేనే గొప్ప పండితుడు అని ఆయన అనుకుంటుంది. ఆయన అనుకున్నా నేను వీరితో నేను మాట్లాడాలనుకుని నటకృష్ణ గారు ఉంటే ఈ సమన్వయం జరిగేది కాదు. అందుకని ఇప్పుడు ఈ మన శాస్త్ర విషయంలో కూడా కొందరికి ఆయుర్వేదంలో నమ్మకం ఉన్నది, కొందరికి మంత్రపఠనంలో నమ్మకం ఉన్నది, కొందరికి జ్యోతిషంలో నమ్మకం ఉన్నది. కానీ మనం ధర్మమూలకంగా అన్ని చేయాలి. అది యోగం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు,
మన సమాజ వ్యవస్థ శృతి స్మృతి పురాణ వ్యవస్థ ఏది ఉన్నదో దానికి అనుకూలంగా అందరూ కూడా ఇప్పుడు వేద పాఠశాలలో కూడా అనేక మార్పులు చేస్తున్నారు. వేద పాఠశాలలో ఇప్పుడు కొన్ని విషయాలు ఉత్తర దేశంలో ఉండిపోయింది. యోగా అనుకోండి, ఇక్కడ తక్కువ ఇప్పుడు వస్తున్నది. వేద పాఠశాల అది అక్కడ పెద్ద ప్రచారంలో లేదు ఉత్తర దేశంలో. మనం ఇప్పుడు ఉద్దేశం చేస్తున్నామంటే దక్షిణ దేశంలో గోశాల సంఖ్య పెంచాలి, ఉత్తర దేశంలో వేద పాఠశాల సంఖ్య పెంచాలి. ఎక్కడైతే తగ్గిందో దాన్ని పూర్తి చేయాలి. అంటే మొత్తం సనాతన ధర్మమే ఈ దేశంలో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని సనాతన ధర్మమే. అందుకని ఇప్పుడు కాశ్మీర్లో కూడా మన హైదరాబాద్ నుంచి వేద పండితులు వెళ్ళి ఈ సంవత్సరము ఆ శంకరాచార్య ఇళ్ళకు వెళ్ళి పూజా అభిషేకాలు చేసి వచ్చారు. అలా మన దేశంలో సాంస్కృతిక ఏకత ఏదైతే ఉన్నదో కొత్తగా మనం సృష్టించాల్సింది లేదు. ఆ సాంస్కృతిక ఏకత కోసమే శంకరాచార్యులు పాదయాత్ర చేశారు, ఆ చిన్న వయసులో చేశారు. ఆ సాంస్కృతిక ఏకతని మనం ఈరోజు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉండి మనం చేయకపోతే, సౌకర్యం లేనప్పుడు ఉన్న సౌకర్యాన్ని కూడా వాడకుండా ఆయన చేశారు. అలా చేస్తున్నప్పుడు మనం ఈ సౌకర్యం ఉన్నప్పుడు మనం కంప్యూటర్ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, జూమ్ ఉన్నది, ఎన్నో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా చేయాలి. కానీ అది గురుముఖంగా చేయాలి. శాస్త్రము ప్రచారం చేస్తున్నప్పుడు కేవలం ఇది టీవీల మాధ్యమంగా చేసేది అనేది ఏదో ఒక ప్రోత్సాహానికి ఉపయోగపడుతుంది. కానీ అంటే సక్రమంగా చేయాలి, శాస్త్రీయంగా చేయాలంటే, నిస్సందేహంగా చేయాలంటే అది గురుముఖంగా వచ్చే విద్యనే దానికి సరైన పద్ధతిగా ఉంటుంది. అందుకని మంచి గురుకులాలు మనం ఏర్పాటు చేయాలి. అది ఇప్పుడు ఈ పలానా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ అని చెప్పినా ఓకే, అది మంచిదే. కానీ ఈ గురుకులంలో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి సౌకర్యాలు చేస్తూ ఇల్లు కట్టించి ఆవు ఇచ్చి ఆవాసము, ఆలయము, అష్టకము, ఆదాయం ఇవన్నీ ఉండి వాళ్ళకి మంచి పుష్టిగా వాళ్ళని చూసుకుని శ్రోత్రియం అన్నారు. ఆ రోజుల్లో సర్వమాన్య అగ్రహారం అన్నారు. సర్వమాన్యం అంటే నో ట్యాక్స్, వాళ్ళు ఇవన్నీ ట్యాక్స్ అన్ని కట్టాల్సింది ఏం చేశారు. వారు ఆ రాజు ఒక విజ్ఞప్తి చేస్తారు, వచ్చే రాజుకి ఒక విజ్ఞప్తి చేస్తారు. ఆ శిలాలేఖంలో అలా ఉంటుంది. నేను ఏ ధర్మాన్ని చేశానో ఆ ధర్మాన్ని మీరు కూడా గౌరవించాలి, ఆనర్ చేయాలి అని ఆ శిలాలేఖంలో ఉంది. అంటే రాజు మార్పు ఏమున్నా ధర్మంలో మార్పు లేదు అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి. అలా ఆ దానం ఇచ్చినప్పుడు కూడా పైన ఉండే భూమి వరకు కొందరికి దానం ఇస్తారు. ఖనిజం కనుక ఉంటే అది కూడా మీకు ఇస్తారు. అలా దానంలో 2 రకాలు ఉన్నాయి. పైన ఉండే భూమిని వాడుకోండి, అంటే ఈ రోజుల్లో ఫ్లాట్స్ అన్నీ వచ్చినాయి కదా, అలా భూమి దానం. భూమి లోపల ఉండే ఖనిజంతో సహా కూడా మీరు స్వీకారం అంటే మీరు దానం స్వీకరించండి అని చెప్పటం. ఇలా వివిధ ధర్మాలు. అలా దీనికి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రవృత్తిలో ఉన్నారో వారికి షార్ట్ టైం కోర్సెస్, వృద్ధ పండిత స్కీమ్ లాగా షార్ట్ టైం కోర్సెస్ అంటే ఎవరిని మనం తక్కువగా అనుకోవద్దు. శ్రద్ధలో అందరికీ మంచి శ్రద్ధ ఉంది కనుకనే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సంకోచం కలిగించకుండా మరి పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఇలాంటి పనులు పెట్టుకుని ఒక మంచి సిలబస్ తయారు చేసి తద్వారా అప్పుడప్పుడు 15 రోజులు ఏదో ప్రతి వారము వారికి వీలు పడే రోజుల్లో మంగళవారం ఎప్పుడు వాళ్ళు తిరిగా ఉంటారు, ముహూర్తాలు తక్కువ ఉన్న సమయంలో వాళ్ళని పిలిపించి అప్పుడప్పుడు శిక్షా శిబిరం వాళ్ళ వరకే పరిమితంగా, అంటే ప్రజలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదైనా ధర్మ సందేహాలు
కనుక్కోవాలన్నా వారికి చెప్పేటట్టుగా, అంటే ఆ సౌజన్యం ఉండాలి. అంటే సౌజన్యం ఉంటేనే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇది డిగ్రీలకు సంబంధించిన విషయంగా, భక్తికి సంబంధించిన విషయం, సేవకి సంబంధించిన విషయం, సమాజానికి సంబంధించిన విషయం. అందుకని మీరు ధర్మాన్ని మీరు కాపాడితే తద్వారా మీరు సమాజాన్ని కాపాడుతారు. అందుకని ఈ జ్ఞానాన్ని కాపాడటానికి ఇప్పుడు ఎవరు ఈ ప్రవృత్తిలో ఉన్నారో, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా చిన్న వయసు అయినా సరే, వాళ్ళు ఏమి తెలుసుకోవాలనుకుంటారో దానికి కొందరు పండితుల ద్వారా అప్పుడప్పుడు అంశకాలీన సభలు ఏర్పాటు చేయడం, అది ఒకటి. రెండవది చిన్న వయసు వాళ్ళు, అంటే వీళ్ళు కాపాడింది పెద్ద విషయం. ఏదో వేరు వేరు ఉద్యోగాల్లో ఉన్నా దీన్ని కాపాడింది అంటే వృత్తికి గ్యారంటీ లేనప్పుడు సమాజం ఎలా ముందుకు వస్తుంది? అదే వాళ్ళు కుటుంబం జరపాలి, వాళ్ళు పిల్లలు పెంచుకోవాలి, వాళ్ళు కుటుంబం వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ సోషల్ సెక్యూరిటీ అంటారు, ఆ సమాజం యొక్క సురక్ష అనేది ఉండాలి. అది ప్రభుత్వ పరంగా ముందు రోజుల్లో ఉండేది. ఇప్పుడు మీకు కూడా 5-6 సంవత్సరంగా ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం పరంగా మీకు ధర్మం సంబంధించి అనేక పథకాలు జరుగుతున్నది. అది కూడా మంచి విషయం. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం వరకు ఏమంటే, అంటే అర్చకులు వాళ్ళకి పెళ్లి కోసం కొన్ని చేస్తున్నారు. అలా ఇప్పుడు ఏం చెప్పారు అంటే దేవాలయంలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా మంచి జీతాలన్నీ కూడా ఏర్పాటు చేశారన్నారు. అంటే జీవితానికి జీతం కూడా కావాలి కదా, దానికి దానికోసం ఏర్పాట్లు ఉండాలి. అది ఒకవైపు. మీ శ్రద్ధ కూడా ఉండాలి. యువకులు కూడా అంటే నమ్మక చమకాలు ముందే నేర్పించేస్తే వారు పూర్తిగా ఈ అశీతి ద్వయం అనేది గుడి నేర్పిస్తున్నారు కనుక తెలుసు. అందుకని ఇప్పుడు నమ్మక చమకాలు వేదం పూర్తయినప్పుడు నేర్పాలి. అంటే ముందుకు అది అంటే డిమాండ్ ఉంది, సమాజంలో అవసరాలు ఉన్నాయి. రుద్రాభిషేకం కార్తీక మాసం మీరు పంపిస్తారా, ఇంత పెద్ద గుడి కనిపిస్తున్నారు, మా ఇంటికి 5 పంపిస్తారా అని అడుగుతారు. అలా అందరికీ ఆసక్తి కూడా పెరిగింది. అందుకని మన విద్యలో విఘ్నం రాకుండా, అధ్యాత్మ విద్యలో మధ్యలో విజ్ఞానం కలగకుండా సమగ్రంగా చదవడానికి ఎవరైతే వారికి ఆ జ్ఞాన శక్తి ఉన్నదో వారికి ప్రోత్సాహం ఇచ్చి వేదిక హైయర్ ఎడ్యుకేషన్, అది వేదం కావచ్చు, విద్యారణ్య భాష్యం కావచ్చు, శ్రౌతం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు. అంటే ఆ రోజుల్లో ముద్దుస్వామి దీక్షితారు సంగీతం ఆయన కాశీకి వెళ్ళి అక్కడ ఉండే హిందుస్థానీ ఆ సంగీతాలన్నీ కూడా ఆయన అభ్యాసం చేసి ఆ నోట్స్ ఇంగ్లీషు విషయాలు తెలుసుకుని అంతా చేశారు. జ్ఞానం ఎక్కడ ఉన్నదో విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అందుకని దీంట్లో మనం ఆ కేరళ పద్ధతి ఏమవుతుందో, ఇంకే హిందుస్థానీ ఎక్కువ అదన్నీ కూడా రీసెర్చ్ చేసి ఇది చాలా గొప్పదో, ఇది బెస్ట్ ఎదిగా ఉంటుందో అది ప్రజలకి అందించాలి. దానికి ఇప్పుడు ఒక అగ్నిహోత్రి సమ్మేళనం చేశారు కంచిలో. చేస్తే కేరళ దేశం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన మంచి సిద్ధాంతి కైముఖ నమోదు వచ్చారు. వస్తే వాళ్ళు కూడా ఈ సోమయాగం బాధపడే మంత్రాలన్నీ చదివారు. ఒకే మంత్రమే, కానీ ఏదో మధ్యలో గోడ కట్టినట్టుగా సంబంధం లేకుండా పోయింది. ఈ దేశంలో సంస్కృతి అనేది ఒకటే, కల్చర్ అనేది ఒకటే, భేదాలు తక్కువ, కానీ దాన్ని కలిపేవాళ్ళు కావాలి. అలా అగ్నిహోత్రి సమ్మేళనం చేసినప్పుడు ఆ విషయం తెలుసుకున్నారు. వాళ్ళు కేరళ దేశంలో కూడా ఇదే పద్ధతిలో చెప్తారు. కొంచెం ఉచ్చారణలో కొంచెం తేడా ఉంటుంది, కానీ మంత్రాలు ఒకటి. అందుకని ఈ జ్ఞానంలో ఇంటగ్రేటెడ్ అప్రోచ్ మనం చేస్తే మల్టీ స్కిల్ పూజారి అది ప్రయత్నం చేస్తున్నాం. అంటే మధ్యాహ్నం వరకు వాళ్ళు మంత్రాలు హోమాలన్నీ చేయటం, అంటే ఆచారం కూడా మారకూడదు కదా. అందుకని దీనికి ఏ సమయం వస్తే అది చేసేదాన్ని కాదు కదా. అందుకని మధ్యాహ్నం పైన సాయంత్రం వరకు వాళ్ళు ముహూర్తాన్ని చెప్పటం, జ్యోతిషం, సంధ్యావందనం తర్వాత వారు ప్రవచనాలు చేయటం,
10 మాటలు చెప్పాలి. అంటే హిందూయిజంలో సబ్జెక్ట్ ఉన్నది, విషయం ఉన్నది, వివేచనం వినియోగం అవసరమే. దాంట్లో వివేచనం అంటే ఎట్లా ప్రసెంట్ చేస్తారు, అట్లా అందంగా అర్థమయ్యేటట్టు చెప్తారు, అది వినియోగం ఎవరికి ఏ సమయంలో ఎలా చెప్పాలో అలా చెప్పటం. ప్రచార యుక్తి అని వాళ్ళు చేస్తారు, ఇతర నమ్మకం ఉన్న వాళ్ళు చేస్తారు, అదేం చేస్తారు. మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ప్రచారంతో నిలబడిన విషయం కాదు సనాతన హిందూ ధర్మం. కానీ ఈరోజు ప్రచారం కూడా అవసరమైనది. ప్రచారం చేస్తేనే దీని యొక్క గొప్పతనం విలువ వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే ఏదో గౌరవిస్తారు, నమస్కారం పెడతారు, అంతతో ఆగిపోతుంది. అందుకని మంచి వేద పాఠశాలలు, స్మార్త పాఠశాల ఇప్పుడు 20 సంవత్సరంలో మన జనార్దన స్వామి వారి ప్రయత్నం, ఇంకా ఇక్కడ ఉండే భక్తుల యొక్క ప్రయత్నం చేత ఇప్పుడు ఆ రోజు వస్తే 184 విద్యార్థులు అక్కడ వరగల్లో అమ్మవారి గుడిలో తయారైనారన్నారు. ఇప్పుడు చాలా మంది చదువుతున్నారు. అలా వేద పాఠశాల కానీ ఇప్పుడు ఆయన చెప్పారు 2 రూపాయలు దీంట్లో పెట్టామన్నారు. అలా ఈ ఉత్సాహం అయితే ఇక్కడ మంచిగా ఉన్నది. అలా అనేక పాఠశాలను కూడా తయారు చేసి జ్యోతిష విజ్ఞాన పీఠం, తెలంగాణ జ్యోతిష విజ్ఞాన పీఠం అలా ఒక ఇప్పుడు సదస్సులు ఏర్పాటు చేసినట్టుగా ఈ జ్యోతిషానికి కూడా మంచి ఒక పాఠశాల అలాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఇంటగ్రేటెడ్ కొత్త ధర్మశాస్త్రం, ఈ వేదం చదువుకున్న వాళ్ళందరినీ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరం వీళ్ళని జ్యోతిషం చదువుకోమని చెప్పి, అంటే వాళ్ళు ఈ దేవాలయ పోస్టింగ్ మాత్రమే ఆధారపడి ఉండకుండా వాళ్ళు స్వధర్మం కోసం వేదం చదవాలి కూడా. బ్రహ్మయజ్ఞం కోసం వాళ్ళు వేదం చదవాలి. స్వాధ్యాయమధీతే స బ్రహ్మయజ్ఞ అని స్వాధ్యాయం కోసం వేదం. ధర్మ ప్రచారం కావాలి అంటే వేదమాతం చదువుతూ ఉంటే ధర్మ ప్రచారం పెద్దగా జరగదు. ధర్మం ఆచారంలో ఉంటుంది కానీ ధర్మ ప్రచారం జరగాలంటే ఇలాంటి విషయాలు, వాస్తు, పురాణం, జ్యోతిషం, సంగీతం ఇలాంటి విషయంలో ఒక పరిచయం ఉండాలి వీళ్ళకి. నీతి శాస్త్రం అది కూడా చెప్పాలి. మంచి ఇప్పుడు తమిళనాడులో కొన్ని వైష్ణవ ఆలయానికి వెళ్తే వాళ్ళు మంచిగా ఈ పాసులం అని చెప్తారు, చెప్పి హారతి అని ఇస్తారు. శివాలయంలో హారతి ఇస్తారు, మరి చెప్తారు. కానీ అక్కడ మనం కొంచెం నిదానంగా 5 నిమిషాలు చెప్పారు. ఇప్పుడు వచ్చిన భక్తాదులకి సంతోషం కలుగుతుంది. అలా మనం ఇక్కడ కూడా ఈ వేద పాఠశాల అన్నింటిలో కూడా ఒక కోర్సు ఎక్స్ట్రాగా పెట్టాలి. 5 సంవత్సరం వేద పాఠశాల అంటే అది 7 సంవత్సరాలుగా పెంచాలి. స్మార్త 3 సంవత్సరంలో నేర్పిస్తారంటే 5 సంవత్సరాలుగా మార్చాలి. అలా ఈ వీళ్ళందరికీ కూడా సిలబస్లో మార్పు తీసుకొచ్చి సంస్కృతము, జ్యోతిషము, కొత్త వాస్తు, తర్వాత మన ప్రిన్సిపల్స్ సిద్ధాంతం ఏమి, మూర్తి పూజ అంటే ఏమి, బ్రహ్మోత్సవాలు అంటే ఏమి, పుష్కరిణి అంటే ఏమి అడుగుతారు కదా. ఇదేమి మీ హిందూ మత తత్వం ఏమంటారు, గో సంరక్షణ ప్రాశస్త్యం ఏమి, తీర్థ మహిమ ఏమి, ఎలాంటి బొట్టు పెట్టుకునే జలకధారణం ఎందుకు, ఇలాంటి హిందువుల యొక్క నమ్మకాలు ఏమున్నాయో దాని గురించి ఏ పురాణాలు ఏం చెప్పినారు, పునర్ధారణం అంటే ఏమి, సాలగ్రామ పూజ అంటే ఏమి, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక ప్రచారానికి అవసరమైన విషయాలు కూడా ఒక పుస్తకంగా తయారు చేసి విగ్రహ ప్రతిష్టా మహాత్మ్యం, తీర్థ మహిమ. ఆ రోజుల్లో ఈ కళ్యాణ్ అని ఒక పత్రిక హిందీ వాళ్ళు కళ్యాణ్ తీర్థాంక్, కళ్యాణ్ ఇదంతా రాస్తారు. అలా ట్రూత్ అని ఒక మ్యాగజైన్ కలకత్తా నుంచి, అలాంటి దీంట్లో ఎలా వచ్చిందో అలా సంస్కార ఆవశ్యకత, జాతకర్మ, నామకరణం యొక్క ఇది రెఫరెన్స్ పుస్తకం. ఈ పుస్తకం చూస్తే తెలుసుకోవచ్చు. అంటే మహాపండితులుగా కొందరు నగరాల్లో ఉన్న గ్రామంలో ఉండే వాళ్ళకి ఏ పండితుల్ని కలుసుకుంటే ఈ విషయం తెలుసుకోవచ్చు.
ఏ పుస్తకం చూస్తే ఈ విషయం గురించి మనం వివరణ తెలుసుకోవచ్చని అలాంటి ఒక మార్గదర్శనం ఉండేటట్టుగా సిలబస్ ఉండాలి. సిలబస్ అనేది కంఠస్థం చేసేది మాత్రమే కాకుండా అది నిర్దిష్టం కూడా రావాలంటే మనసులో వారికి ఆ సంకల్పాలు వచ్చేటట్టుగా. మతం అనేది నమ్మకం సంబంధించిన విషయం, కేవలం పుస్తకంలో ఉండే విషయం కాదు. పుస్తకం దానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ నమ్మకాన్ని, అంటే ఈ గురువు గారు ఇలా చేశారు అందుకని దీన్ని మనం చేయాలి, పాటించాలి. ఇప్పుడు వేద సంరక్షణ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఆ రోజు మన కచ్చిస్వామి వారు అంత కృషి చేశారు కనుక వారిని గౌరవించాలంటే వేద పాఠశాల పెడితే వారికి గౌరవం, వారికి మనం చేసే సన్మానం అని భక్తిగా చేస్తున్నారు. అంతేగాని జ్ఞానం అనేది కొంత, నమ్మకం అనేది ఇంకా పెద్దది. ఈ భారతదేశంలో నమ్మకం అనేది చాలా పెద్దది. లేకపోతే వాళ్ళు ఇన్ని ఆచారాలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని పండుగలు చేస్తారు. అందరూ వివరాలు తెలుసుకున్న వాళ్ళ లేదు. మా తాతగారు చేశారు, మా గురువు గారు చెప్పారు, మేము చేయాలి. అది సత్యంగా ఉంటుంది, అది ప్రియంగా ఉంటుంది, అది హితంగా ఉంటుందని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ఆచారం చేత, వారి యొక్క మంచి మాటల చేత, వారి యొక్క వర్చస్సు చేత ఈ గౌరవాన్ని సంపాదించుకున్నారు. అలాంటి గౌరవం సంపాదించే ఒక ఉద్యమాలు కూడా పాదయాత్ర ఉద్యమం, ఇంకా అప్పుడప్పుడు సామూహిక గాయత్రి జపాలు, ఇవి కూడా అనుష్ఠానం అనే దానికి కూడా మనం మంత్రశాస్త్రం అది కూడా ఒక కోర్సు పెట్టాలి. మంత్రశాస్త్రం కూడా ఒక కోర్సు పెట్టి వేదం చదువుకున్న వాళ్ళందరినీ కూడా వెంటనే మనం సర్టిఫికేట్లు ఇచ్చి పంపించకుండా, అంటే మనం బయటికి పంపించేస్తే తర్వాత వాళ్ళని పిలవడం కష్టం. వాళ్ళు అంటే ఏ మండపంలో ఉంటారు, గుళ్ళో కార్యక్రమం అన్నింటిలో ఉంటారు. ఆస్తిక్యం పెరిగింది, అది మంచిదే. కానీ దీర్ఘకాలానికి, శాశ్వతానికి ఈ ధర్మం మంచిగా జరగాలంటే మన యొక్క ఉద్యమం అనేది మన క్యాంపస్ లోపల మనం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ల్యాబ్ లోపల మనం చేయాల్సిన పనులు ఉంటాయి. రెండోది, వీళ్ళు కూడా చదువుకున్న తర్వాత కూడా వీరు దీంట్లో ఇంకా పట్టు ఉండాలి. మనకి ఏదో ఉద్యోగం కోసం చదువుకున్నాము, ఏదో వృత్తి కోసం చదువుకున్నామని కాకుండా మన ధర్మం కోసము, మన దేశం కోసం ఇది చదువుకున్నామని నిష్ట కలగాలంటే ఇంకా కొంతకాలం వాళ్ళకి ఇంకా ప్రాక్టికల్స్ పెట్టాలి. యాగం చేస్తున్న చోటికి పంపించాలి, సంగీత సభలకు పంపించాలి. ఇలాంటి ఇప్పుడు జ్యోతిష సభ అంటే ఏవో చదువుతున్నారు వాళ్ళని ఇప్పుడు మంచిగా చేశారు. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళని కూడా పిలిచారు. ఇది మంచిగా ఉంది. అంటే ఒక సంఘం అనేది వారి వారి యొక్క వ్యక్తిత్వం ఒక ఉన్నా, వారికి కొన్ని అభిప్రాయాలు ఉన్నా, ధర్మం కోసం, సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం మీరందరూ కలవటం అనేది ఒక సత్సంకల్పం. అది ఈ సత్సంకల్పాన్ని బాగా చేస్తున్నారు. అందుకని ఇక్కడ చాతుర్మాస్యంలో కచ్చిపీఠంలో ఈ పంచాంగ సదస్సు జరుగుతుంది. ఒక 20 పైన పంచాంగ కర్తలు వస్తారు. ఇంకా కొత్త వాళ్ళని కూడా దాంట్లో పిలవటం అనేది ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఒక ఆయన వచ్చారు, తాతయ్య పంచాంగ ఆయన వచ్చారు, ఈ హాస్పిటల్కి వచ్చారు, మీరు కలుసుకోండి అని చెప్పాము. అలా చాతుర్మాస్య సందర్భంలో శ్రావణం కానీ, భాద్రపదం కానీ మన ఆయనకు చెప్తాము. ఇక్కడ చెల్ల విశ్వనాథ శాస్త్రి ఆయనకి చెప్తాము. చెప్పి మరి ఇంకో సిద్ధాంతో యాయావరం ఆయనతో మాట్లాడి మీ తరఫు నుంచి తెలంగాణ ఈ సభ నుంచి, మిగతా సభ నుంచి ప్రతినిధిగా మీరు ఎవరిని పంపిస్తారో వాళ్ళని పంపించి ఆ పంచాంగ సదస్సులో వివరంగా 365 రోజుల గురించి చర్చ చేస్తారు. అంటే 3 రోజులు అవుతుంది. శ్రాద్ధ తిథి నుంచి, ఆత్మిక తిథి నుంచి అన్ని చూస్తారు. అంటే మధ్యాహ్న వ్యాప్తి, కృతపకాల వ్యాప్తి, ఔదయిక వ్యాప్తి, ఆగమం, వైదికం. అంటే అరుణాచల దీపం అనుకోండి. అరుణాచల దీపం అంటే అది కొందరు నక్షత్ర ప్రధానం అంటారు, కొందరు పూర్ణిమ ప్రధానం అంటారు,
సర్వాలయ దీపమని ఒకరోజు, అంటే అన్ని గుళ్ళల్లో. అరుణాచల క్షేత్రానికి ఆ కృతికా నక్షత్రం అనేది ముఖ్యం, అలా చేస్తారు. అలా శివరాత్రి వచ్చినప్పుడు ప్రదోష సంబంధము, అమావాస్య సంబంధము, త్రయోదశి సంబంధము, విద్య త్రిదినస్వరకు ఇంకా ఏం చెప్తారో ఇవన్నీ చెప్పి అన్ని కోణం నుంచి కూడా అక్కడ చర్చలు జరుగుతాయి. ఆగమ వాళ్ళని పిలుస్తాను, జ్యోతిషం వాళ్ళని పిలుస్తాను, ధర్మశాస్త్రం వాళ్ళని పిలుస్తాను, మీమాంసా శాస్త్రం వాళ్ళని పిలుస్తాను. అట్లా ఈ సభ జరుగుతుంది. ఈ సభ మూలంగా అనుకూలం కూడా అయింది. ఇప్పుడు ఎలా మీరు చెప్పారో ఐకమత్యంగా చెప్పటం మూలాన సమాజానికి సులభంగా మన ధర్మంలో శ్రద్ధ పెరుగుతుంది. అంటే ఈ దీపావళి ఈరోజు చెప్పారు, ఆయన దీపావళి అంటే అన్నిటికీ ఏదో మీరు వాక్య పంచాంగం కావచ్చు, పూర్వ సిద్ధాంతం కావచ్చు, దృక్ సిద్ధాంతం కావచ్చు, ఆ గణితం కూడా విషయం లేదు. ఇప్పుడు మ్యూజిక్ అకాడమీలో ఉంది ఇక్కడ చెన్నైలో. అక్కడ ఉదయం సంగీతం గురించి సభ చేస్తారు, మధ్యాహ్నంలో కచేరీ చేస్తారు. కచేరీ ఒకటి, ఈ సంగీత విద్యుత్ సమస్యనే ఉంటుంది. దాంట్లో రాగాలు ఏమి, తాళ ప్రమాణం అవన్నీ చర్చ చేస్తారు. అలా శాస్త్ర చర్చలు ఉంటాయి. ఈ రోజుకి ఏం చెప్పాలో అది కూడా చెప్పి, ఈ పంచాంగం అనే విషయం గురించి మన స్వామివారు చాలా చెప్పారు. అంటే ఇప్పుడు ప్రింటింగ్ అని వచ్చింది. ఆ ప్రింటింగ్ రానప్పుడు సమాజానికి ముందే వాళ్ళు వెళ్ళి 15 రోజులు ముందే వెళ్ళి, 2 రోజులు ముందే వెళ్ళి ఈ ముహూర్తాలన్నీ చెప్పిన కాలం తర్వాత ప్రింటింగ్ అనేది వచ్చింది. తర్వాత ఇప్పుడు డిజిటల్, ఇప్పుడు నిమిషానికి నిమిషం అవి కూడా చూసుకుంటారు. వీటన్నీ ఉన్నాయి. ఈ కాలంలో ఈ సర్వేంద్రియాణ నయన ప్రధానం అంటారు. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు. అలా వేదానికి కన్నుగా ఉండే జ్యోతిషాన్ని మీరు మంచిగా పరిరక్షణ చేసినారు. ఈ తెలంగాణ ప్రాంతంలో సమాజం యొక్క చరిత్ర తెలుసుకున్న వాళ్ళు, దేశం యొక్క చరిత్ర తెలుసుకున్న వాళ్ళు మీ యొక్క పరిశ్రమాన్ని ఖచ్చితంగా గౌరవిస్తారు. అందుకని మీరు చేస్తున్నది అంటే ఒక రాజస్థాన్లో నీళ్లు ఉపయోగిస్తారంటే దాని యొక్క ప్రాముఖ్యత ఒకటి. బద్రీ కేదార్ వెళ్ళిన వాళ్ళకి కంపెనీ ఇస్తారంటే దాని యొక్క ప్రాముఖ్యత ఒకటి. కొండలో ఎక్కే వాళ్ళకి, వైష్ణవీదేవి వెళ్ళిన వాళ్ళకి కర్ర ఇస్తారు పట్టుకునేదానికంటే దాని యొక్క అవసరం ఉంది. అలా కష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రదేశంలో ఈ భాష, ఈ సంప్రదాయం, ఈ సంస్కృతిని మీ పూర్వీకులు మంచిగా కాపాడారు. దాన్ని మీరు కూడా ప్రచారంలో చేస్తున్నారు. అందుకని సమాజం అనేది మీ యొక్క సేవని గుర్తులో పెట్టుకుంటుంది. ఇప్పుడు భావి తరానికి మీరు ఇంకా మంచి ఉత్సాహంతో ఈ శాస్త్ర సేవని అందిస్తూ తద్వారా ధార్మికమైన ఈ తెలంగాణ ప్రాంతం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేకం సిద్ధాంతులు గుడి అన్ని కట్టినారు. ఈయన వారగల గుడి కట్టారు, ఇంకొక ఆయన అమ్మవారి గుడి కట్టారు, ఇంకొక ఆయన గుడి కట్టారు. అట్లా ఇది శ్వేతార్క గణపతి గుడి కట్టారు. అట్లా మందిర నిర్మాణాలని సమాజ సేవ కూడా మీరు చేస్తున్నారు. అక్కడ కంచిలో ఇప్పుడు స్వయంవర పార్వతీ హోమం అది ఒక్కొక్క సమాజం వాళ్ళని పిలిపించి చేస్తున్నారు. తిరుపతిలో ఒకటి చేస్తాం, ఇక్కడ కూడా ఒకటి చేస్తాం. ఒక్కొక్క సమాజం కూడా మన భారతీయ హిందూ సమాజంలో అనేక సమాజాలు ఉన్నాయి. ఒక్కొక్క సమాజానికి కూడా సంస్కృతి విభాగం పెట్టమని చెప్తున్నాం. ఉద్యోగం కోసం పోరాటం చేయటం, ఇంకా ఈ హోదా కోసం పోరాటం చేయటం ఇవన్నీ ఉంటుంది. అది లౌకికమైన విషయం. దాంట్లో అప్పుడప్పుడు ఉండే దాన్ని బట్టి మంచి జరుగుతుంది. అదే ఉంటుంది. ప్రతి సంఘంలో కూడా సంస్కృతి విభాగం అని ఒకటి పెట్టాలని చెప్తున్నాం. వాళ్ళ పిల్లల్ని వారు
ధర్మం భక్తి శ్రద్ధగా పెంచడానికి. అంటే ఇంజనీర్ కావాలంటారు, ఎంబీఏ కావాలంటారు, ఎంబీబీఎస్ కావాలంటారు, అవన్నీ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు గుడి పెడుతున్నారా, బొట్టు పెట్టుకుంటున్నారా, రామాయణం అంటే ఏం తెలుసా వాళ్ళకి, భాగవతం అంటే ఏం తెలుసా, ఈ ధర్మ ప్రచారం కూడా జరగాలి. అలాంటి విషయంలో మీరు కూడా సమయం వచ్చినప్పుడు ఆ ధర్మ ప్రచారం అన్నీ చేస్తూ మీకు ఈ వేద పండితులతో సహా ఒక సమావేశం, అంటే మంత్రాలని కామ్య ప్రయోగానికి ఎలా వాడుకోవాలి, అంటే మీరు పరిహార భాగం చెప్తున్నప్పుడు దానికి సౌకర్యంగా వారిని మిమ్మల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు ఇక్కడ పురుష సూక్త హోమం అని చేస్తారు, సంతాన ప్రాప్తి కోసం, ఐకమత్య ప్రాప్తి కోసం, అలాంటి పుస్తకాలు కూడా మీకు అందరికీ అందిస్తూ ఇంకొక గిఫ్ట్ లాగా ఈ సభలో దానికి అంటే ఋగ్విధానం అని ఉన్నది. అక్కడ 10,552 మంత్రాలకి ఏ ఆహుతి చేయాలి, దేనికోసం చేయాలి, ఏ ద్రవ్యంతో చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుగులో తర్జుమా చేసి ఇవన్నీ కనుక సిద్ధానికి వాళ్ళకి ఇస్తే మీరు వేదానికి ప్రచారం చేసినట్టు అవుతుంది. వేద పండితుల యొక్క వాంగ్మయాన్ని కూడా మీరు సమాజానికి అందించే సేతు బంధంగా మీరు సేవ చేసినట్టు ఉంటుంది. చేసే కార్యక్రమాలు కూడా వైదికంగా ఉంటాయి, శాస్త్రీయంగా ఉంటాయి. అందుకని శాస్త్రీయ పద్ధతిలో ఇంకా మనం జాబ్ క్రియేషన్ చాలా చేయాలి. సర్వీస్ క్రియేషన్ అండ్ జాబ్ క్రియేషన్, ఉద్యోగ ఉపాధి కల్పన అండ్ సేవ అది కల్పించడానికి వేదం ప్రధానం, శాస్త్రం దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విజ్ఞానం ఏదైతే ఉన్నదో జ్యోతిషాది వాస్తు విజ్ఞానాలన్నీ కూడా దానికి ఒక అవగాహన సదస్సు పెట్టాలి. సిద్ధాంతులు, వేద పండితులు, శాస్త్ర పండితులు, మీమాంస అందరికీ ఒక సదస్సు పెట్టి మంచి ప్రారంభం, మంచి ఉత్సాహం ఉన్నది, మంచి సంస్థ ఉన్నది. దీని సమాజానికి హితంగా, సమాజానికి అనుకూలంగా ఇంకా ముందు జరిపించే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములుగా ఉండి తద్వారా మీరందరూ కూడా లోక సమాజ సేవకులుగా, సమాజ సేవకులు అంటే సోషల్ వర్కర్స్ మాత్రమే కాదు, మీరు కూడా సమాజానికి ఇలాంటి శాంతి, విశ్వాసం, ఆశ్వాసం ఇస్తున్నారు. ఎవరు ఆశ్వాసం ఇచ్చినారు? ఆంజనేయ స్వామి సీతాదేవికి ఆశ్వాసం ఇచ్చారు. అంటే వచ్చేస్తారు, మంచి రోజు వస్తుంది, ఏది జీవంతం ఆనంద నరం వర్ష శతాలభి, అక్కడ కూడా కాలంకి పనిచేసింది. నరం వర్ష శతాలభి ఇది ఒక కాలగణం. అలా ఆయన ఆశ్వాసం ఇచ్చినారు. అలా సమాజానికి మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు, విశ్వాసాన్ని కలిగిస్తున్నారు, తద్వారా వికాసాన్ని కలిగిస్తున్నారు. ఇది ఆశ్వాసం, విశ్వాసం, వికాసంతో ఈ మంచి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే వేద నేత్రాన్ని మీరు, వేద నేత్రంగా ఉండే మీరు భగవంతుని యొక్క ఆశీర్వాదంతో, మన స్వామివారి ఆశీర్వాదంతో లోకహితానికి అందరూ కూడా మంచిగా కృషి చేసి మీ కుటుంబంలో కూడా అందరికీ శక్తి సామర్థ్యాలన్నీ కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తారు. అలాగే శంకర శ్రీకృష్ణ అలాగే పార్వతీ పదే. దయచేసి అందరూ కూడా 2 నిమిషాలు మీ స్థానాల్లోనే కూర్చోండి. అందరికీ ప్రసాద. మన కృష్ణన్ గారు ఈ స్కందగిరి దేవాలయం యొక్క ప్రధాన ధర్మాధికారి అయినటువంటి మన కృష్ణన్ గారు మనందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తారు. అందరం కూడా కింద ప్రసాదాన్ని తీసుకుని వెళదాము. అంతకు పూర్వము నేను ఒక్కొక్క సిద్ధాంతిని పిలుస్తాను, ఇంకెవరు రాకూడదు. వాళ్ళు మాత్రమే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, ఎందుకంటే అందరూ ఒకేసారి రాకుండా ఒక్కొక్కరు అనుగ్రహాన్ని తీసుకుంటూ వెళదాము. అటువైపు నుంచి దయచేసి ఎవరు రావద్దు, ఇటువైపు నుంచే రావాలి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహంతో తెలంగాణ విద్వత్ సభ ఇవాళ మనమంతా ధన్యులమయ్యాం, పునీతులమయ్యాం. స్వామివారు దాదాపు 2.5 గంటల పాటు మనందరినీ ఉద్దేశించి అనేకమైనటువంటి
ధార్మిక విషయాల పట్ల మనల్ని దిశానిర్దేశం చేశారు. వారు ఎంతో లోతుగా మనకు అనేక బాధ్యతలను కూడా చెప్పారు. ఆలయాలు నిర్మిస్తున్న వాడు కానీ, వేద పాఠశాలను నిర్వహిస్తున్న వాడు కానీ, తెలంగాణ విద్వత్ సభ కానీ, ఇంకా స్మార్త పండితులు కానీ అందరూ ఎవరెవరు ఏ ఏ బాధ్యతలను ఈనాడు సనాతన ధర్మ పరిరక్షణలో నిర్వర్తించాలి అనే విషయాన్ని వారు రేఖామాత్రంగా మనకు తెలియజేశారు. వారి యొక్క అనుగ్రహంతో మనమంతా ముందుకు వెళ్దామని కోరుకుంటూ అందరము ఒక్కొక్క సిద్ధాంతికి స్వామివారి అనుగ్రహం అయ్యాక సిద్ధాంతులం అందరం కూడా స్వామివారితో ఒక బృంద చిత్రం కూడా తీసుకుందాం. దయచేసి ఎవరు పక్కన ఉండండి. నేను ఒక్కొక్క సిద్ధాంతిని పిలిచినప్పుడు మాత్రమే మీరు రావాలని సవినయంగా మళ్ళీ మీకు కోరుతున్నా. మిగతా వాళ్ళు ఎవరు లేవద్దు. మిగతా భక్తులు ఇక్కడ అందరూ కూడా 40-50 ఏళ్ళ సిద్ధాంతులు ఉన్నారండి. మిగతా భక్తులు తర్వాత రావాలని నేను కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు స్వామి. మా జన్మ ధన్యమైంది. స్వామివారికి ఇంకొక విజ్ఞాపన మేము చేయాల్సి ఉంది. విద్వత్ సభ పక్షాన కృష్ణ గారికి ధన్యవాదాలు. మా అందరికీ కూడా మీరు భోజన ప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహంతో ఏర్పాటు చేస్తున్నారు. స్వామి ఒక చిన్న విజ్ఞాపన మేము మీకు చేస్తాము. మేము తెలంగాణ విద్వత్ సభ ఇది 6వ సంవత్సరం స్వామి. 5 సంవత్సరాలు కూడా ఈ ప్రత్యేక రాష్ట్ర జ్యోతిష మహాసభలని నిర్వహిస్తూ ఉన్నాము. అందులో జ్యోతిష పండితులు, సిద్ధాంతులు, శాస్త్ర పండితులు అందరూ ఇచ్చేసి అనేకమైన ధార్మిక విషయాల పట్ల ఈ సమాజానికి అనేక దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం. ఈ త్వరలోనే వేద పండితులందరినీ కూడా ఈ వేద విద్వత్ సభ కిందికి తీసుకువచ్చి వేద పండితులను కూడా, వేద స్మార్త పండితులను కూడా ఈ తెలంగాణ విద్వత్ సభలో ఒక భాగంగా చేయాలని మా గురుగారు యాయవారం చంద్రశేఖర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే 5 ఏళ్లుగా భారతదేశంలో సిద్ధాంతులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చారో అదే విధంగా ఈ వేద పండితులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక వేద పాఠశాలలు ఉన్నాయి. అనేక చోట్ల జ్ఞాన సంగమం, జ్ఞాన సమన్వయం. అయితే ఒకే ఒక్క విజ్ఞప్తి తమకి, మీరు దక్షిణ భారతదేశానికి కాదు భారతదేశానికి దిశానిర్దేశం చేసే జగద్గురు స్థానంలో ఉన్నారు కనుక ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పరీక్షలు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. స్మార్త పాఠశాలలు ఉన్నాయి. స్మార్త పరీక్షలు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ తెలంగాణ విద్వత్ సభ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఈ పరీక్షలన్నీ నిర్వహించేలా తమరు కంచికామకోటి మూలమ్మాయ సర్వజ్ఞ పీఠం నుంచి ఒక సిలబస్ ఇచ్చి ఇదే సిలబస్ అన్ని వేద పాఠశాలలు, అన్ని స్మార్త పాఠశాలలు ఉపయోగించుకునే విధంగా తెలంగాణకు ధర్మ ప్రచారంలో ప్రత్యేక హోదా ఇచ్చామని స్వామివారు అపారమైనటువంటి కర్మతో చెప్పారు. మా అభిప్రాయం ఏంటంటే తమరు ఒక సిలబస్ను మీరు ఒక పండిత మండలి ద్వారా పీఠం నుంచి ఏర్పాటు చేస్తే ఎవరికి వాళ్ళు కాకుండా ఒకే సిలబస్ తో ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించడానికి మేము ముందుకు వస్తామని చెప్తూ మొదట శ్రీ యాయవారం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు అనుగ్రహం పొందుతున్నారు. ఆ తర్వాత శ్రీ ఆకేళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు, తర్వాత దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు వస్తారు. నేను పిలిచిన వారు మాత్రమే దయచేసి రండి, మిగతా వాళ్ళు కూర్చోండి. శ్రీ గోర్పల ప్రభాకర్ శర్మ గారు మహోపాధ్యాయ, శ్రీ ఆకేళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు వారి వ్రత ధర్మ నిర్ణయ భావానందమని ప్రతి సిద్ధాంతులకు ఒక కరణీపత్రం తయారు చేశారు స్వామి. అదేవిధంగా పండుగల నిర్ణయానికి కానీ ముహూర్తాల నిర్ణయానికి ధర్మశాస్త్రం అన్ని పరిశోధన చేయడానికి దర్శనం